ఏపీకి ప్రత్యేక సాయం చేయండి, అమిత్ షాకు చంద్రబాబు వినతి. రేపు 1,00,000 వరకు రైతు రుణమాఫీ, పాసు పుస్తకం ఆధారంగా మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్. ఇవాళ ప్రగతి భవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ కార్యక్రమాల సమన్వయంపై చర్చ. నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ. మతాలకు అతీతంగా తరలివస్తున్న భక్తులు. మూడో గదిని తెరిచేందుకు రేపే ముహూర్తం. పూరి ఆలయంలో ఇవాళ సునామేష కార్యక్రమం. బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. కర్ణాటకలోని శివమొగ్గలో వర్ష బీభత్సం, లోతట్టు ప్రాంతాలు జలమయం. కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ నీళ్ల లొల్లి. సుప్రీంను ఆశ్రయించాలని తమిళ అఖిలపక్షం నిర్ణయం. ఒమన్ సముద్ర తీరంలో మునిగిన చమురు ఓడ. 13 మంది భారత సిబ్బంది గల్లంతు.